జెండా కాంగ్రెస్, ఆత్మ మాత్రం టీడీపీదే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క బాస్ పిలిచిండట, రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ మొత్తం బొందబెట్టినావు కానీ టీడీపీలోకి వచ్చాయి, టీడీపీ పాట జెండా తెలంగాణలో ఉద్యమించేలా చేయి అనుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఓ టీడీపీ గాలి సోకిందట. సోకడంతో రేవంత్ రెడ్డి తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ నీళ్ళని, తెలంగాణ వ్యవహారాలని మొత్తం ఏపీకి ధారాదత్తం చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిర్రు, కొందరు కంప్లైంట్ ఇచ్చిర్రు, హింసాత్మక భాషను యూజ్ చేశారంటూ దాసో శ్రావణ్ గారు ఇక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. జెండా కాంగ్రెస్, ఆత్మ టీడీపీ, మాజీ బాస్ ఎజెండానే రేవంత్ అమలు, అధిష్టానాన్ని నమ్మిస్తేనే టీడీపీ బీజేపీకి కోవట్, సీఎం తీరు ఫ్యాక్షన్ నాయకుడిలా ఉంది. ఎమ్మెల్సీ డాక్టర్ శ్రావణ్ దాసోజు హింసాత్మక భాషపై అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు. ఇక రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయినా హింసాత్మకమైన మాటలంటే బీఆర్ఎస్ గద్దెను కూలగొట్టాలి, నేను తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా, మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తం కూలగొట్టమంటాడు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలవగానే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు మానవ బాంబులై, ఉక్కు కనకలై, పేలుళ్ళై, చెక్కలై, ముక్కలై అనుకుంటూ మాట్లాడేసరికి అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. ఒక రౌడీ మూక రాజ్యం లెక్క తయారైంది. అందరికీ ముఠా నాయకుడిగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు, ముఠాలుగా కిందున్న మనుషులు వ్యవహరించుకున్నారు. ఆ తీరుగానే సాగింది. ఇప్పుడు యాస్టీస్గా శాంతి భద్రతలను గంగలో దొక్కేందుకు రేవంత్ రెడ్డి మీరు బీఆర్ఎస్ వాళ్ళని ఏదైనా చేయండి, బీఆర్ఎస్ వాళ్ళని ఆ యొక్క మధ్యలో కూలగొట్టండి అనుకుంటూ ఈయన నినాదాలు ఇచ్చుడు, వాళ్ళు అవలంబించుడు. అంటే టీడీపీ గాలులు మెల్లగా సోకుతా ఉన్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్రం చుట్టూ కానీ ముట్టు కానీ రేవంత్ రెడ్డి కానీ ఆ యొక్క టీడీపీ గాలి రేవంత్ రెడ్డికి సోకింది. సోకడంతో మనిషే మారిపోయిండు. అందుకనే కాంగ్రెస్ పార్టీలో మెయిన్ అసలైన కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏదో ఉద్ధరిద్దామని రాలే, మొత్తం బొందబెట్టడానికే వచ్చిండు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆవిడ గారిని బలిదేవత చేసిండు. ఈయననేమో ముద్దపప్పు చేసేసి రేవంత్ రెడ్డి టీడీపీలోకి జంప్ అయ్యే వ్యవహారం మనకు అవపడతా ఉంది.